హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చి 42 సైజ్ అండి. మనకి లైనింగ్ తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దీనికి లైనింగ్ చూడండి ఎంత ఇచ్చారో నేను కొలుస్తున్నాను. 18 ఇంచెస్ అయితే వచ్చిందండి. మీటర్ అనేసి ఇచ్చారు, కానీ 18 ఇంచెస్ అయితే వచ్చింది. వెడల్పు వచ్చేసి 50 వచ్చిందండి. ఇలాంటి బ్లౌజ్ మనం ఎలా 42 సైజుకి ఎలా మనం సెట్ చేయాలన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. మనం ఎలాంటి సైజ్ అయినా సరే క్లాత్ అన్నది అడ్జస్ట్మెంట్ అయితే ఇలా చేసుకోవచ్చు. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఇలా పేపర్ కటింగ్ అయితే తీసేసుకోవాలండి. పేపర్ కటింగ్ ఇలా తీసేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలా తీసుకోవాలన్నది మనకు చాలా సింపుల్గా అయితే కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టాను, హ్యాండ్స్ వచ్చేసి పెట్టాను. ఇలా మనం పేపర్ కటింగ్ చేసుకుంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ మట్టుకి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకి. అదే డైరెక్ట్ అనుకోండి, మనం కొలతలతో మనం కటింగ్ చేసామనుకోండి, అలా మనకి తెలియదు. కొన్ని బ్లౌజెస్కి అయితే అడ్జస్ట్మెంట్ చేయలేమండి. ఇలాగ అనుకోని చూడండి, చాలా సింపుల్గా చెప్తున్నాను నేనైతేనే. నచ్చితే మటుకు లైక్ చేయండి. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ ఎలాగా మనకు సెట్ అవుతుంది అన్నది నేను పెడుతున్నాను. ఇలా పెడితే నాకు సెట్ కాలేదు, మళ్ళీ ఇలా పెడుతున్నాను నేను. అదే మనం కటింగ్ చేసుకోవాలంటే ఇలాగ వస్తుందండి, రాదు కదా. అందుకని కొన్ని బ్లౌజెస్ ఏంటంటే మనం పేపర్ కటింగ్ చేసుకొని మనకు బ్లౌజ్ సరిపోదు అని మనకు అనిపిస్తే కనుక దాన్ని అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే ఇలా చెప్తున్నానండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఇలా పేపర్ కటింగ్ పెడితే మనకి అడ్జస్ట్మెంట్ అన్నది తెలుస్తుంది. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, కింద అడ్జస్ట్మెంటు కట్ చేసేస్తున్నాను, ఎక్స్ట్రా ఉన్నది. ఇలా పేపర్ అలా చేసుకొని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం మార్కర్ తీసుకొని మార్కింగ్ మొత్తం అంతా మార్కింగ్తో అయితే గీసేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది, మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అన్నది తెలుస్తుంది. మన ఛానల్ చూస్తున్న వాళ్ళ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అన్నది పెడతాను నేను. చూడండి, ఇప్పుడైతే నేను పేపర్ ఎలా వేసుకున్నాను ఆ మార్జింగ్ ప్రకారం అయితే నేను మార్కర్తో నేను మార్కింగ్ అయితే గీసేస్తున్నాను అనమాట. చూడండి, ఇలాగ అనుకోండి, మనకి చాలా సింపుల్గా ఉంటుంది. కొత్త వారికి అయితే బాగా యూజ్ అవుతుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే భయపడుతూ ఉంటారు, అరే ఈ క్లాత్ సరిపోదు కదా ఏం చేయాలి అన్న వాళ్ళకి నా వీడియో చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. నేను 100% అయితే చెప్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అన్నది. ఫ్రంట్ పార్ట్ అయితే నేను మార్కింగ్ ఇస్తున్నాను. కొంచెం అక్కడైతే మనం క్లాత్ అయితే ముక్క తిప్పుకోవాలండి. ఇలా మనం మార్కింగ్ గీసేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అన్నది తెలుస్తుంది. చాలా సింపుల్గా ఉంటుందండి. నేను మ్యాక్సిమం రెగ్యులర్ కస్టమర్లు అయితే నేను ఏం చేస్తానంటే ఇలా పేపర్ కటింగ్ అయితే ఉంచేసుకుంటానండి. చాలా సింపుల్గా కటింగ్ అయిపోతుంది అనమాట. ఆ మార్జిన్తో మనం అలా పేపర్ కటింగ్ వేసుకుంటే మనం అలా మార్జిన్ గీసేసుకుంటే కటింగ్ చాలా సింపుల్గా అయితే ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. అందుకు నేను కొంతమంది రెగ్యులర్గా నా దగ్గర కుట్టించుకునే కస్టమర్లు అయితే నేను పేపర్ కటింగ్ చేసేసుకుంటాను. ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు మనకి లేట్ అవుతుంది అనమాట. ఇలా కనుక మనకి టైం వేస్ట్ కాదండి, చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా నేను కట్ చేసేస్తున్నాను. అక్కడ కొంచెం సమానంగా లేదు, అందుకనేసి నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా తెలుస్తుంది.
వీడియోనైతే పూర్తిగా చూడండి. చూస్తున్న వాళ్ళు మటుకు కామెంట్ పెట్టండి. నా వీడియోస్ పూర్తిగా ఎంతమంది చూస్తున్నారు అన్నది నాకు తెలియాలి కదండి. పూర్తిగా చూసిన వాళ్ళ మటుకు కామెంట్ అయితే పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చూడండి, ఇప్పుడు ఆ మార్కింగ్ మీదనే మనం కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. నేను చెప్పే విధానం అయితే పాటించండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. అలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. 40 సైజు బ్లౌజ్ అండి ఇది. 42 సైజ్ అండి, సారీ 40 కాదు 42 సైజు. నేనైతే ఇలాగే చేస్తానండి. క్లాత్ అడ్జస్ట్మెంట్ లేదు, సరిపోదు, ఎలాగ అడ్జస్ట్మెంట్ చేయాలి అన్న విధానం అయితే నేను ఇలా పాటిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి కటింగ్. నేను ఎంతమంది కస్టమర్ పేపర్ కటింగ్ చేసుకున్నారో అన్నది నేను కూడా వీడియో ఒకటి తీస్తానండి. ఇప్పుడు ఆ క్లాత్ అక్కడ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదండి, ఆ క్లాత్ అక్కడ మనకి కొంచెం క్లాత్ పడుతుంది కాబట్టి అక్కడ ముక్క తిప్పేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని. చూసారా 42 సైజుకి నేను ఎంత సింపుల్గా కట్ చేశానో. నేను చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి, సులువుగా ఉంటుంది, కష్టం అనిపించదు అనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలాంటి సైజు వాళ్ళు ఏంటంటే మనం పేపర్ కటింగ్ చేసుకున్నామంటే మళ్ళీ ఎప్పుడన్నా మనకి రెగ్యులర్ కస్టమర్ అయితే పేపర్ కటింగ్ చేసుకొని ఉంచుకోవాలండి, మనకి టైం అన్నది వేస్ట్ కాదనమాట. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ఇది మొత్తం వీడియో ఎక్కువ తీస్తే లెంత్ ఎక్కువ పెరిగిపోతుందండి, అందుకనేసి నేను నెక్స్ట్ కట్ చేస్తాను. నా కటింగ్ మట్టుకి పర్ఫెక్ట్ కటింగ్ అండి. ఎవరికన్నా సూటబుల్ కాదు అనుకున్న వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు కూడా నాకు కాల్ చేయవచ్చండి. నా ఛానల్లో ఉంటుంది నెంబర్ అన్నది. నాకు సెట్ కాలేదు ఎక్కడ అనుకున్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి, నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఇవైతే లైనింగ్ అండి. ఇది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ టైం పెడతానండి. ఓకేనండి, బాయ్.